వెల్కమ్ టు బర్నింగ్ పాయింట్. తెలంగాణ ప్రభుత్వం బీసీ కులగణన చేపడతామని అసెంబ్లీలో ప్రకటించింది. ఈ మేరకు తీర్మానం కూడా చేసింది. దీంతో ఈ అంశం మరోసారి చర్చనీయాంశమైంది. స్వాతంత్రానికి ముందు, స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా మన దేశంలో బీసీ కులగణన గురించి చర్చ జరుగుతూనే ఉంది. తాజాగా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తామంటున్న కులగణనకు ప్రతిపక్షాలు అడుగుతున్నట్లు చట్టరూపం ఉంటుందా? బీసీ కులగణనతో కాంగ్రెస్ పార్టీ లబ్ధి పొందాలని చూస్తుందా? కులగణనకు మద్దతిస్తున్న అన్ని పార్టీల మనసులో అసలేముంది? దశాబ్దాలుగా ఎందుకు కులగణన జరగడం లేదు? వాచ్ ది స్టోరీ. వెనుకబడిన కులాలకు రిజర్వేషన్లు, దీన్నే బీసీ రిజర్వేషన్ అంటారు. దేశ జనాభాలో సగానికి పైగా ఉన్న వీరికి ఇప్పటికీ ఆ సంఖ్య ఏంటో తెలియదు. ప్రభుత్వ పరంగా లెక్కించే ప్రయత్నం జరిగినా నివేదికను ప్రభుత్వాలు బయటికి రానివ్వవు. బీసీ కులగణన తీర్మానానికి మద్దతు చెబుతూనే విపక్షాలు కొన్ని అనుమానాలను కూడా వ్యక్తం చేశాయి. విపక్షాలు వ్యక్తం చేస్తున్న అనుమానాలేంటి? అందుకు ప్రభుత్వం చెబుతున్న సమాధానం ఏంటి? బీసీ కులగణన తీర్మానం ఆమోదంతో బీసీలను న్యాయం జరుగుతుందా? అధికారంలోకి వస్తే బీసీ కులగణన చేస్తామన్న కాంగ్రెస్ పార్టీ ఆ దిశగా ఒక అడుగు ముందుకేసింది. బీసీ కులగణన తీర్మానాన్ని తెలంగాణ బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. బీసీ కులగణనపై తమ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉందన్న మంత్రి అందరి సహకారంతో దీనిని విజయవంతం చేస్తామని పేర్కొన్నారు. దీనిపై త్వరలో అఖిలపక్ష సమావేశం కూడా నిర్వహిస్తామని, అందరి సూచనలు సలహాలు తీసుకుంటామని చెప్పారు. సుదీర్ఘ చర్చల అనంతరం బీసీ కులగణన తీర్మానానికి శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. సభ్యుని ఆవేదన వాళ్ళ పార్టీ మీద, గత పార్టీ మీద తప్పకుండా నేను మళ్ళీ చెప్తాను. అందరి సభ మీ ద్వారా తప్పకుండా మాకు ఒక చిత్తశుద్ధి ఉన్నది, మాకు సంబంధించి చేస్తాం. ఇలా పాపం ఆ గౌరవ సభ్యుడు మాట్లాడి బయటకు వెళ్ళి పాపం కొంచెం నేర్చుకోవడానికో చెప్పుకోవడానికో నేనేమంటున్నా, 10 సంవత్సరాలు అధికారంలో ఉండి మంత్రులు ఉండి వాళ్ళు డిమాండ్లు బరాబర్గా మళ్ళీ మీరు చెప్తాను. నేను జవాబులు ఆన్సర్లు అన్నీ చేస్తా, ఎట్లా చేస్తాము, ఏ పద్ధతి అవలంబిస్తాము, సలహాలు బరాబర్ తీసుకుంటాం. దీంట్లో ఎక్కడ వివేచనం లేదు. మేము ఇలా వారు గౌరవ సభ్యులు చెప్తాను, దయచేసి మీరు బీసీ ముఖ్యమంత్రి అని కేంద్రం నుంచి కూడా బీసీలోకి ఏం చేస్తారో కూడా చెప్పని ఒకసారి కోరుతాను. అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ తో పాటు బీజేపీ, ఎంఐఎం, సిపిఐ బీసీ కులగణనను స్వాగతిస్తున్నట్లు ప్రకటించాయి. ఇక ఈ సందర్భంగా జరిగిన చర్చల్లో బీఆర్ఎస్ తరపున గంగుల కమలాకర్ మాట్లాడుతూ బీసీ కులగణన నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు స్పష్టం చేశారు. అయితే లోక్సభ ఎన్నికల ముందు తీర్మానాన్ని ప్రవేశపెట్టి చేతులు దులుపుకొని ధోరణి ప్రభుత్వంలో కనిపిస్తుందని విమర్శించారు. కులగణనను ఎప్పటిలోగా పూర్తి చేస్తారో ఖచ్చితంగా నిర్ణీత గడువు విధించాలని ఆయన డిమాండ్ చేశారు. కులగణన కోసం బడ్జెట్ కూడా కేటాయించలేదని, ఖర్చును ఏ విధంగా సర్దుబాటు చేస్తారని గంగుల ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. బీహార్, కర్ణాటక, ఏపీలో బీసీ కులగణన చేపట్టిన అక్కడి ప్రభుత్వాలు ఏండ్లు గడుస్తున్నా ఆ నివేదికలను బయటకు ఇవ్వలేదని, తెలంగాణలో కూడా ఆ విధంగా చేయొద్దని సూచించారు. అందుకే ప్రణాళికాబద్ధంగా చట్టం వేసి కులగణన చేయాలని కోరారు. అని అన్నప్పుడు మనకు సెన్సర్ చేస్తలేం కాబట్టి, లోకల్ బాడీ సర్వే ప్రకారం చేస్తున్నాం కాబట్టి ఇమ్మీడియట్ దాన్ని చట్టం చేయమని చెప్తున్నాము. చట్టంలో విధి విధానం చేసుకొని దీని ప్రకారంగా పోతున్నామని చెప్పేసి ఒక చట్టం తయారు చేయమని ఒక రిక్వెస్ట్ చేస్తున్నాం అధ్యక్ష. రెండో అధ్యక్ష, హౌ టు బ్రీచ్ ద 50% ఆఫ్ సీలింగ్, ఇది నేను అడగలేదు అధ్యక్ష. సుప్రీంకోర్టు మనకు కొన్ని కొరిసేషన్ కాబట్టి ఇప్పుడు కూడా కొన్ని రాష్ట్రాలలో ఇప్పటికీ సుప్రీంకోర్టులో ఉన్నాయి పెండింగ్, క్లియర్గా అవుతుంది. డొమైన్ ఎందుకు అంటే కిందికి అధ్యక్ష. హౌ టు బ్రీచ్ ద 50% ఆఫ్ సీలింగ్, దానికి కూడా మీరు సమాధానం చెప్పాలి అధ్యక్ష. ఇంకోటి మెయిన్ ఇంపార్టెంట్, వాట్ ఈస్ ద ప్రైవసీ ఆఫ్ ఇండివిజువల్ ఇన్ఫర్మేషన్ అధ్యక్ష. మరి మీరు ఆ కులం చెప్పగలుగుతారా, బీసీలో లెక్క పెడతారా, ఆ కులాన్ని మెన్షన్ చేస్తారా? వాట్ ఈస్ ద ప్రైవసీ ఆఫ్ ఇండివిజువల్ ఇన్ఫర్మేషన్, ఏం స్టెప్ తీసుకుంటారో అధ్యక్ష. ఇది కూడా మీరు బిల్లులో పెట్టేటప్పుడన్నా తీర్మానం తర్వాత ఆ యొక్క ఇండివిజువల్ ఇన్ఫర్మేషన్ను ఎట్లా దాస్తారు, గోప్యంగా వస్తారు అని కూడా ముఖ్యంగా అధ్యక్ష. మళ్ళీ అడుగుతుంది, హూ విల్ కండక్ట్ ద సర్వే, బీసీ కమిషన్ ఆర్ జిఐడి ఆర్ స్పెషల్ కమిషన్? ఈ ఒకవేళ ఈ మూడిట్లలో ఏం చేయగలదు అధ్యక్ష? చివరి ఒకటే నేను రిక్వెస్ట్ చేస్తాను అధ్యక్ష, ఈ తీర్మానం ఎట్లా పాస్ అధ్యక్ష? అందరూ స్వాగతిస్తాం, మేము స్వాగతిస్తున్నాం. తీర్మానంపై మాట్లాడిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి పలు సందేహాలు వ్యక్తం చేశారు. తీర్మానం ప్రవేశపెట్టిన సమయంలో మంత్రి పొన్నం ప్రభాకర్ జనగణన, కులగణన, సమగ్ర సర్వే, బీసీ కులగణన అంటూ 4 మాటలు మాట్లాడారని, ఇందులో ఏది చేస్తారని ప్రశ్నించారు. కులగణన ప్రక్రియను బీసీ కమిషన్ ద్వారా చేస్తారా, జీఏడీ ద్వారా చేస్తారా, ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేసి చేస్తారా అని ప్రశ్నించారు. దీనిపై స్పష్టత ఇవ్వాలని కోరారు.
మైనారిటీ కులగణన కోసం ఏర్పాటు చేసిన రాజేంద్ర కుమార్ సమాచార్ కమిషన్ కు జ్యుడిషియల్ చట్టబద్ధత ఉందన్న కడియం రాష్ట్రంలో బీసీ కులగణనకు ఎలాంటి చట్టబద్ధత లేదని తెలిపారు. తద్వారా భవిష్యత్తులో న్యాయపరమైన చిక్కులు రావడం ఖాయమని ఆందోళన వ్యక్తం చేశారు. అందుకే దీనికి చట్టబద్ధత కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. దీనికి ఇప్పుడు మనం చేసే ఈ డోర్ టు డోర్ సర్వేకు చట్టబద్ధత లేదు. నేనేమంటున్నానంటే సీఎం గారిని, రేపు ఇది అనవసరమైన న్యాయపరమైన చిక్కుల్లో పడకుండా ఉండాలి అంటే దీనికి ఒక చట్టబద్ధత కల్పించే ప్రయత్నం అయినా చేయండి, లేదా ఒక జడ్జి ద్వారా ఒక కమిషనర్ని వేసి ఈ యొక్క కులగణన చేపట్టండి. చేపట్టినప్పుడు మీరు అనుకున్నట్టుగా, మనమందరం అనుకున్నట్టుగా బీసీలకు కానీ ఇతర బడుగు బలహీన వర్గాల వారికి కానీ న్యాయం చేసే అవకాశం ఉంటుంది. లేకుంటే ఇది ఏమైందంటే ఒక పొలిటికల్ స్లోగాన్గా మిగిలిపోతుంది అనేది నా భయం. మీ మళ్ళీ చెప్తున్నాం, భారత రాష్ట్ర సమితి తరఫున ఈ రిజల్యూషన్ను మేము వెల్కమ్ చేస్తున్నాం. దీన్ని మేము వ్యతిరేకించడం లేదు, విమర్శ చేయడం లేదు. కాకపోతే దీనికి స్టాట్యుటరీ శాంక్టిటీ లేదు, దీనికి జ్యుడిషియరీ శాంక్టిటీ లేదు. లేని ఈ కులగణన ఏ రకంగా బలహీన వర్గాలకు ఉపయోగపడుతుందో దయచేసి ముఖ్యమంత్రి గారు, ప్రభుత్వం ఆలోచించాలి. అయితే కులగణనపై ప్రభుత్వం ప్రవేశపెట్టిన తీర్మానంపై ప్రతిపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. సలహాలు సూచనలు ఇస్తారనుకుంటే అనుమానాలు రేకెత్తిస్తూ ప్రజలను పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. గతంలో కేంద్ర ప్రభుత్వం రాజేంద్ర సమాచార్ కమిటీ ద్వారా ముస్లింల సర్వే చేపట్టిన విధంగానే తాము కూడా సర్వే చేయనున్నట్లు తెలిపారు. అందరి వివరాలు సేకరిస్తేనే బీసీలకు రాజకీయ, విద్య, ఉపాధి పరంగా న్యాయం చేయగలుగుతామని పేర్కొన్నారు. చర్చల్లో పాల్గొన్న ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల అభివృద్ధి, సంక్షేమం కాంగ్రెస్ పార్టీ మూల సిద్ధాంతమని, కులగణన ద్వారా ఆయా వర్గాలకు సంఖ్యాబలం ఆధారంగా భాగస్వామ్యం అందిస్తామని తెలిపారు. బీసీ సప్లాన్ కూడా తెస్తామన్న మంత్రి బట్టి భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు అమలు చేసేందుకు కులగణన నాంది మాత్రమేనంటూ పేర్కొన్నారు. నుంచి సలహాలు సూచనలు తీసుకొని ఒక మంచి కార్యక్రమాన్ని చేపట్టాలని ప్రభుత్వం ఈరోజు పొన్నం ప్రభాకర్ గారు తీర్మానాన్ని ప్రవేశపెట్టిండ్రు. దాంట్లో చర్చలో భాగంగా ప్రతిపక్షాలందరూ కూడా సలహాలు సూచనలు తీసుకోదలుచుకున్నారు. అయితే ఈ సందర్భంగా సలహాలు సూచనలు ఇచ్చేదానికంటే కూడా అనుమానాలను లేవనెత్తడం ద్వారా ఈ అంశాన్ని పక్కదోవ పట్టించి బీసీ కులగణనపై శాసనసభలో ప్రవేశపెట్టిన తీర్మానంలో చర్చల్లో పాల్గొన్న బీజేపీ సభ్యుడు పాయల్ శంకర్, రాజకీయ పార్టీలు ఓట్ల కోసమే బీసీ నినాదాన్ని వాడుకుంటున్నాయి తప్ప సీట్ల విషయం వచ్చేసరికి వారిని విస్మయిస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బీసీ కులగణన తీర్మానం ఎన్నికల నినాదం కాకూడదని పాయల్ శంకర్ అభిప్రాయపడ్డారు. మైనారిటీలకు 4% రిజర్వేషన్ అమలు చేయడం వల్ల బీసీలకు అన్యాయం జరుగుతుందని ఆరోపించారు. బీసీల కులగణనపై అఖిలపక్షంలో చర్చించాలని, కులగణనకు ఒక కమిషన్ ఏర్పాటు చేయాలని ఆయన సూచించారు. బీసీ కులగణన అంశాన్ని బిల్లు రూపంలో ప్రవేశపెడితే దానికి చట్టబద్ధత ఉంటుందని సిపిఐ పక్ష నాయకుడు కూనంనేని సాంబశివరావు పేర్కొన్నారు. బీసీలు ఎంతో కష్టజీవులని, వారికి సంక్షేమ ఫలాలు అందాల్సిందేనని చెప్పుకొచ్చారు. చర్చల్లో పాల్గొన్న ఎంఐఎం శాసనసభాపక్ష నాయకుడు అక్బరుద్దీన్ ఓవైసీ ముస్లిం రిజర్వేషన్ల అంశాన్ని లేవనెత్తారు. ముస్లింలు ఎస్సీ, ఎస్టీ, బీసీల కన్నా వెనుకబడి ఉన్నారన్న అక్బరుద్దీన్ ఈ విషయాన్ని సమాచార్ కమిటీ, రంగనాథ్ మిశ్రా కమిషన్ సైతం స్పష్టం చేశాయని పేర్కొన్నారు. రిజర్వేషన్లపై 50% సీలింగ్ ఎత్తివేసిన జనాభా ఆధారంగా అన్ని వర్గాలకు రిజర్వేషన్లు కల్పించాలని, అందులో ముస్లింలకు 12% రిజర్వేషన్లు ఇవ్వాలని కోరారు. గత ప్రభుత్వం నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వే నివేదికను అసెంబ్లీ ముందు ఉంచాలని ఆయన డిమాండ్ చేశారు. బీసీ వర్గాల అభివృద్ధి, సంక్షేమాన్ని కాంక్షిస్తూ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బీసీ కులగణన తీర్మానాన్ని తాము స్వాగతిస్తున్నట్లు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్యే కె తారక రామారావు స్పష్టం చేశారు. బీహార్లో జీఐడీ ద్వారా కులగణన చేపట్టేందుకు ప్రయత్నించగా ఇబ్బందులు తలెత్తాయని, అందుకే రాష్ట్రంలో కులగణన బిల్లు పెట్టాలని సూచించారు. దీనివల్ల చట్టబద్ధత వస్తుందని, లేని పక్షంలో జ్యుడిషియల్ కమిషన్ ఏర్పాటు చేయాలని ఆయన కోరారు. గంగుల కమలాకర్ గారు, కడియం శ్రీహరి గారు, కాలేరు వెంకటేష్ గారు అందరూ చెప్పారు. నేను కూడా తిరిగి మళ్ళీ పునరుద్ఘాటిస్తూ ఉన్నా సార్. ఈ తీర్మానాన్ని పూర్తి స్థాయిలో మా పార్టీ పరంగా పూర్తి స్థాయిలో మనస్ఫూర్తిగా దీన్ని ఆహ్వానిస్తున్నాము, స్వాగతిస్తున్నాము. ప్రభుత్వానికి అభినందనలు కూడా హృదయపూర్వకంగా తెలియజేస్తున్నాం సార్. అధ్యక్ష, పార్టీ తరఫున కూడా ప్రభుత్వానికి నేను చేసే విజ్ఞప్తి అధ్యక్ష, ఈ కార్యక్రమం ఫలవంతం కావాలి అంటే
మీరు తదుపరి మీరు చెప్పిన బీసీ డిక్లరేషన్లోని ఆ అంశాలన్నీ కూడా అమలు కావాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఆకాంక్షిస్తూ ఇది ఫలవంతం కావాలి అంటే ఒక పని చేయాలి అధ్యక్ష. దయచేసి శాసనసభను పొడిగించండి, ఇంకా 2 రోజులు పొడిగించండి, బిల్లు ప్రవేశపెట్టండి. చట్టబద్ధత ఉంటేనే ఈ కార్యక్రమం ఫలవంతం అవుతుంది తప్ప లేకపోతే విఫలం అవుతుంది సార్. తెలంగాణ అసెంబ్లీలో బీసీ కులగణనపై తీర్మాన ఆమోదం పొందడంతో మరోవైపు బీసీ సంఘాలు సమావేశమయ్యాయి. హైదరాబాద్ లో సమావేశమైన బీసీ సంఘాల నాయకులు జనగణనలో కులగణన లెక్కలు చేయడానికి కేంద్రంపై ఒత్తిడి పెంచడానికి అన్ని రాజకీయ పార్టీలు వచ్చే పార్లమెంట్ సమావేశంలో ఐకమత్యంతో ఒత్తిడి పెంచాలని కోరారు. కులగణన లెక్కలు రాగానే బీసీలకు పంచాయతీరాజ్ రిజర్వేషన్లు 22 నుంచి 42% పెంచాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య కోరారు. అసెంబ్లీలో కులగణన తీర్మానాన్ని ప్రవేశపెట్టినందుకు బీసీ గురుకులాలకు సొంత భవనాలు నిర్మించాలని, స్కాలర్షిప్లు పెంచాలని, ప్రతి పార్లమెంట్ సెగ్మెంట్ కు బీసీ స్టడీ సర్కిల్ మంజూరు, ఫీజు బకాయింపులు చెల్లించాలని, గ్రీన్ ఛానల్ ద్వారా ఇవ్వాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయంపై ఆయనతో పాటు బీసీ కులగణన చేయాలని ప్రతి రాజకీయ పార్టీ డిమాండ్ చేస్తూనే ఉంది. కానీ ఆ దిశగా అయితే చర్యలు తీసుకోవడం లేదు. కులగణన జరిగిన రాజకీయంగా జనాభా ప్రతిపాదికన రిజర్వేషన్లు అమలు చేయాల్సి వస్తుందన్న భయంతో రాజకీయ పార్టీలు ఆ దిశగా చర్యలు తీసుకోలేదు. మన దేశంలో కులగణన మొదటిసారి ఎప్పుడు జరిగింది? స్వాతంత్రం వచ్చిన తర్వాత రాజకీయ పార్టీలు అనుసరించిన విధానం ఏంటి? బీసీ సంఘాలు ఈ విషయంలో ఏం అభిప్రాయంతో ఉన్నాయి? భారతదేశంలో మొదటిసారి బ్రిటిష్ కాలంలో 1931లో కులగణన జరిగింది. జనాభాలో ఏ కులం ఎందరూ ఉన్నారనేది అప్పుడే పక్కాగా తేలింది. ఆ లెక్క ప్రస్తుతం పాకిస్తాన్, బంగ్లాదేశ్లను కలుపుకొని ఉంటుంది. కానీ ఆ తర్వాత ఏ ప్రభుత్వము కులాల వారీగా జనాభాను లెక్క పెట్టలేదు. 1941 జనాభా లెక్కల నుంచి ఏకంగా ఈ కేటగిరీని తీసేశారు. తమ కులానికి ఇన్ని లక్షల జనాభా ఉందంటూ ఆయా కులాల వారు గొప్ప చెప్పుకోవడం, లేదా వివిధ రాజకీయ పార్టీలు తాము సొంతంగా తయారు చేసుకున్న అంచనాలు, ప్రభుత్వాలు కొన్ని పథకాలు అమలు చేసినప్పుడు, కొన్ని సర్వేలు సమాచార సేకరణ చేసినప్పుడు వచ్చిన దరఖాస్తుల ఆధారంగానే ఎప్పటి వరకు కులాల లెక్కలు సాగుతున్నాయి. ఆయా కులాల వారు తమ గురించి ఎక్కువగా చెప్పుకుంటున్నప్పటికీ రాజకీయ పార్టీల దగ్గర, ప్రభుత్వం దగ్గర దాదాపు 80 నుంచి 90% సరైన లెక్కలు ఉన్నాయి. అవి వారి ఎన్నికల కోసం సేకరించిన డేటా మాత్రమే. వాస్తవానికి అవేవి అధికారం కావు. తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం సమగ్ర కుటుంబ సర్వే పేరుతో ఈ డేటా మొత్తం సేకరించి పెట్టుకుంది. కానీ ఎవరికీ చెప్పకుండా రహస్యంగా ఉంచుకుంది. ఆంధ్రాలో అధికారికంగా జరగకపోయినా అప్పట్లో చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు కొంత, ఆ తర్వాత జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత మరింత సమాచారాన్ని వివిధ రూపాల్లో ప్రజల నుంచి అధికారికంగా మాత్రం స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి జనాభా లెక్కల్లో కేవలం ఎస్సీ ఎస్టీ లెక్కలే వేస్తున్నారు తప్ప ఇతర కులాల లెక్కలు వేయడం లేదు. స్వాతంత్రం వచ్చాక మొదటిసారిగా 2011-2012లో సామాజిక ఆర్థిక కులగణనను చేపట్టింది కాంగ్రెస్ పార్టీ. అయితే ఆ లెక్కలు ఏమాత్రం ఎప్పటికీ బయటకు చెప్పలేదు. 2018లో బీజేపీ హయాంలో రాజ్నాథ్ సింగ్ హోంమంత్రిగా ఉన్నప్పుడు కులగణన చేపడతామని చెప్పారు. 2021 జనాభా గణనతో సమానంగా కులగణన చేపడతామని ఆయన అన్నారు. కానీ ఈ మధ్య పార్లమెంట్లో కేంద్ర మంత్రి నిత్యానంద్ రాయ్ మాత్రం కులగణన చేపట్టడం లేదని స్పష్టం చేశారు. ఉత్తర భారతదేశంలో బీసీ కులాల ఆధిపత్యంలో నడిచే ప్రాంతీయ పార్టీలు ఈ కులగణనకు బాగా పట్టుబడతాయి. సమాజ్వాదీ, ఆర్జేడీ, జేడీయూ వంటి పార్టీలు ఇందులో కీలకంగా ఉన్నాయి. వాళ్ళు కులగణన కోసం కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీపై తీవ్ర ఒత్తిడి తెస్తున్నారు. మరోవైపు కాంగ్రెస్ కూడా కులగణనకు అనుకూల నిర్ణయం తీసుకుంది. 2022 ఉదయపూర్లో జరిగిన సమావేశంలో కులగణన అనుకూల నిర్ణయం తీసుకున్న ఆ పార్టీ అవకాశం చిక్కినప్పుడల్లా కులగణన కోసం డిమాండ్ చేస్తూనే ఉంది. అయితే బీజేపీ కులగణనకు అనుకూలంగా మాట్లాడినప్పటికీ ఆ పార్టీ నాయకత్వంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం మాత్రం కులగణన
సాధ్యపడదంటూ సుప్రీంకోర్టుకు చెప్పింది. 2021 సెప్టెంబర్లో కేంద్రం ఈ విషయం సుప్రీంకోర్టుకు తెలియజేసింది. అంతేకాదు కులగణన చేయడం చేయకపోవడం ప్రభుత్వాల ఇష్టమని, ఇందులో కోర్టులు ఆదేశాలు ఇవ్వజాలమని కేంద్రం కోర్టుకు తెలిపింది. స్వాతంత్రం వచ్చిన నాటికి బీసీలకు రిజర్వేషన్ లేదు. కేంద్ర స్థాయిలో 1980లో మండల్ కమిషన్ నివేదిక తర్వాత వారికి రిజర్వేషన్ వచ్చింది. అప్పట్లో మండల్ కమిషన్ దేశవ్యాప్తంగా ఉన్న 3743 కులాలను బీసీ కులాలుగా తేల్చింది. దేశ జనాభాలో దాదాపు 52% బీసీలుగా అప్పట్లో తేలింది. కానీ వారికి అందులో దాదాపు సగం అంటే 27% రిజర్వేషన్ ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వం బీసీ రిజర్వేషన్ లిస్టులో దేశవ్యాప్తంగా 2479 కులాలు ఉన్నాయి. కేంద్రం కాకుండా కేవలం రాష్ట్ర స్థాయిలో బీసీ రిజర్వేషన్లను తీసుకునేలా కులాలు మొత్తం 3150 ఉన్నాయి. అప్పట్లో బీసీల రిజర్వేషన్ను బీజేపీ, దాని సైద్ధాంతిక సంస్థలు తీవ్రంగా వ్యతిరేకించాయి. అప్పట్లో మండల్ వర్సెస్ కమండల్ అంటూ దీనిని అభివర్ణించేవారు. మండల్ కమిషన్ నుంచి ఇప్పటి వరకు బీసీ రిజర్వేషన్లపై ఎప్పుడూ ఏదో ఒక చర్చ జరుగుతూనే ఉంది. ముఖ్యంగా చట్టసభల్లో అంటే అసెంబ్లీ, పార్లమెంటులో ఎస్సీ ఎస్టీలకు మాత్రమే రిజర్వేషన్ ఉంది, బీసీలకు లేదు. ఇది ఎప్పటి నుంచో పెండింగ్ లో ఉన్న డిమాండ్. అసెంబ్లీ, పార్లమెంటులో జనాభాకు తగ్గట్టు ప్రాతినిధ్యం ఉండాలని కోరుతున్న బీసీలకు ఇది చిరకాల స్వప్నం. మరోవైపు స్థానిక సంస్థల్లో అంటే మున్సిపాలిటీలు, పంచాయతీలో బీసీలకు రిజర్వేషన్ ఉంది. కానీ తరచూ ఈ అంశం కోర్టులకు ఎక్కుతూనే ఉంది. 2021లో కూడా ఇలా స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ గొడవ ఒకటి మహారాష్ట్రలో వచ్చింది. దీంతో అక్కడి ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్ళింది. 2021 జనాభా లెక్కలతో పాటు కులాల లెక్కలు కూడా తీయాలని కోరుతూ మహారాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్ళింది. అంతేకాదు 2011లో చేసిన కులాల లెక్కలు విడుదల చేయాలని కూడా మహారాష్ట్ర కోరగా కేంద్రం రెండింటినీ తిరస్కరించింది. బీసీలు తమ జనాభాలో సగం వంతు మాత్రమే రిజర్వేషన్లు పొందుతున్నారు. కానీ చాలా రాష్ట్రాల్లో ఓసీలకు తమ జనాభా కంటే రెట్టింపు రిజర్వేషన్లు ఇచ్చారు. ఇదంతా ఏ గణాంకాలు లేకుండానే జరిగిపోయింది. ఉద్యోగాల్లో రిజర్వేషన్లకు క్రిమీ లేయర్ ఉంది. స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు సక్రమంగా అమలు కాకుండా ఎప్పుడూ ఏదో ఒక కోర్టు కేసులు పెడుతూనే ఉన్నాయి. ఇక చట్టసభల్లో రిజర్వేషన్ లేకపోవడంతో నిజంగా బీసీ జనాభా ప్రాతినిధ్యం ఉండడం లేదు. అసలు బీసీ జనాభా ఎంత, వారికి దక్కాల్సింది ఎంత, దక్కుతున్నది ఎంత అనేది తేలితే అంతా చక్కబడుతుంది. ఏ కులం ఎంత జనాభా ఉందో తేలితేనే ఇది సాధ్యం. అయితే ఇది వాస్తవానికి రాజకీయ సమస్య కావడంతో సరిగ్గా ఈ రాజకీయ రిజర్వేషన్ పాయింట్ దగ్గరే బీసీల సమస్య ఆగుతుందని, బీసీ జనాభా ఇంత అని తేలితే దానికి తగ్గట్టు చట్టసభలో ప్రాతినిధ్యం కోసం రాజకీయ రిజర్వేషన్ డిమాండ్ వస్తుంది. కాబట్టి దాన్ని నివారించడానికే ఈ జనగణన చేపట్టడం లేదని బీసీ సంఘాలు ఆరోపిస్తున్నాయి. బీసీ రిజర్వేషన్లపై స్పందించిన తెలంగాణ బీసీ కమిషన్ చైర్మన్ వకులాభరణం కృష్ణమోహన్ రావు ఇప్పుడు ఓసీలకు కూడా 10% రిజర్వేషన్ ఇచ్చారని, ఏ ప్రాతిపదికన కింద ఆ రిజర్వేషన్ ఇచ్చారు, అసలు వారి జనాభా 10% ఉందా అని ప్రశ్నించారు. అదే బీసీల విషయానికి వస్తే మాత్రం కౌంటబుల్ అండ్ జస్టబుల్ డేటా కావాలంటారు. కానీ ఆ డేటా ఏమాత్రం సేకరించరు. అది సమాన న్యాయం ఉండాలి కదా అని ఆయన అభిప్రాయపడ్డారు. అదేవిధంగా స్వాతంత్రం వచ్చి 75 ఏళ్లైన తర్వాత కూడా దేశంలో ఇంకా సంచార జాతులు ఉండడం ప్రభుత్వాల ఫెయిలియర్ కాదా అని ప్రశ్నించారు. గతంలో అనంతరాములు కమిషన్, వెంకటస్వామి కమిషన్, కుమారపిల్లై కమిషన్, సత్యనాథ్ కమిషన్, మండల్ కమిషన్, కాకా సాహెబ్ కాల్కెరక్ కమిషన్ వేసినప్పటికీ కులగణన చేయడం లేదన్నారు. దేశంలో 1870లోనే కులాలపై అధ్యయనం జరిగిందని, రాజులు బ్రిటిష్ కాలంలోనే కులాలు వారి స్థితిగతులు అధ్యయనం చేసి పుస్తకాలు వేశారని, ఇప్పుడు చేయడానికి ప్రభుత్వాలకు ఇబ్బంది ఏంటని తెలంగాణ బీసీ కమిషన్ మాజీ చైర్పర్సన్ బిఎస్ రాములు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. తమిళనాడు, కర్ణాటకలో ఇప్పటికే ఆ సర్వేలు జరిగాయన్న రాములు తెలంగాణలో బీసీల కుటుంబం అధ్యయనం చేయాలని జీవో ఇచ్చారు. కానీ ఆచరణ కాలేదని, జనాభా లెక్కలతో కలిపి కులగణన చేస్తే ఇది సులువవుతుందని అభిప్రాయపడ్డారు. దేశంలో మండల్ కమిషన్ మొదలుకొని ఇప్పటి వరకు అనేకసార్లు బీసీ రిజర్వేషన్ల కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి. కానీ పార్టీలకు చిత్తశుద్ధి లేని కారణంగా అవి అమలు కావడం లేదని బీసీ సంఘాలు ఆరోపిస్తున్నాయి. మరి ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బీసీ కులగణన తీర్మానం అలాంటిదేనా? విపక్షాలు ఆరోపిస్తున్నట్లుగా ఇది ఎన్నికల స్టంటేనా? కాంగ్రెస్ ప్రభుత్వ చిత్తశుద్ధి నిరూపించుకుంటుందా?
2011లో కాంగ్రెస్ ప్రభుత్వం కులాల వారీగా సామాజిక ఆర్థిక సర్వే నిర్వహించింది. అది పూర్తయ్యేసరికి 2015 అంటే బీజేపీ అధికారంలోకి వచ్చింది. కానీ ఆ సర్వే ఫలితాలు బయటకు విడుదల చేయడానికి కేంద్ర ప్రభుత్వం నిరాకరిస్తుంది. అక్షరాల 4,900 కోట్ల రూపాయల ఖర్చుతో చేపట్టిన ఈ అధ్యయనం మొత్తం తప్పుల తడకగా ఉండడమే అందుకు కారణమని చెబుతుంది. అది సంపూర్ణ అధ్యయనం కాదని వాదిస్తున్న వారు దేశంలో 120 కోట్ల జనాభా ఉంటే అందులో కేవలం 90 కోట్ల జనాభా కులాన్నే లెక్కించారని చెబుతున్నారు. 2011కు ముందు కులసేకరణ యంత్రాంగం స్పష్టంగా లేదు. దీంతో లెక్కలు తీసుకునేవారు రకరకాల తప్పులు చేశారు. ముఖ్యంగా ఒకే కులం పేరు వేర్వేరు స్పెల్లింగ్లతో రాయడం వల్ల ఒకే కులం అనేక కులాలుగా రికార్డైంది. పేర్లన్నీ దగ్గరగా కనిపించే అనేక కులాలుంటాయి. దీంతో ఏ జనాభా ఏ కులానిదో తేల్చడం చాలా కష్టంగా మారిపోయింది. దీంతో రకరకాల స్పెల్లింగ్ లో ఉన్న కులాల పేర్లను కలపడం కానీ వేరు చేయడం కానీ అసంభవం అయిపోయింది. ఉదాహరణకు మహారాష్ట్రలో ప్రభుత్వ లెక్కల ప్రకారం దాదాపు 500 ఎస్సీ, ఎస్టీ, బీసీ కులాలు ఉంటే 2011లో సామాజిక ఆర్థిక సర్వే ప్రకారం 4,28,000 కులాలు తేలాయి. ఆ రాష్ట్ర జనాభా 10 కోట్లు అయితే అందులో 1,10,00,000 మంది తమకు కులమే లేదన్నారు. అది అసంభవమని అందరికీ తెలుసు. ఈ లెక్కలన్నీ ఎంత తప్పుల తడకలా ఉన్నాయంటే 99% కులాల జనాభా 100 మంది కంటే ఎక్కువ లేరని ఆ డేటాలో వచ్చింది. జాతీయ స్థాయిలో 1931 జనాభా లెక్కల ప్రకారం దేశంలో 4,147 కులాలు ఉంటే 2011 నాటి కులగణన ప్రకారం 46 లక్షల కులాలున్నాయి. దీంతో ఇదంతా తప్పులమయంగా ఉందంటూ ఆ సమాచారం బయటపెట్టడానికి కేంద్రం అంగీకరించడం లేదు. చాలా మంది కులం, ఉపకులం, ప్రాంతీయుల వారీగా మారిన కులం పేర్లు వేరుగా చెప్పడం, తమ కులంలో తమ శాఖే పెద్దదనేలా ఉపకులాల పేర్లు చెప్పడం, ఉత్తర భారతంలో ఇలాంటి పేర్లు, గోత్రం పేర్లను కూడా కులంగా చెప్పడం వంటివి కూడా ఈ సమస్యకు కారణాలు. జనాభా లెక్కలు వేసే వాళ్లకు ఈ కులం పేర్ల మీద అంత అవగాహన లేకపోవడం మరో సమస్య. బీసీ కులాల సంఖ్యలో కూడా విపరీతమైన తేడాలున్నాయి. మరోవైపు 2021 జనాభా లెక్కలకు సంబంధించిన యంత్రాంగం అంతా సిద్ధమైంది. ప్రభుత్వం పచ్చజెండా ఊపడమే తరువాయి. ఈ సమయంలో మళ్లీ కొత్తగా కులం ప్రశ్న చేరిస్తే ప్రక్రియ ఇంకాస్త ఆలస్యం అవుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. అయితే పనిలో పనిగా జనాభా లెక్కలతోనే కులాల సర్వే చేపడితే బాగుంటుంది అనే అభిప్రాయం కూడా ఉంది. జనాభా లెక్కించే సమయంలో అన్ని రకాల వివరాలు తీసుకుంటారు కాబట్టి కులాన్ని కూడా పరిగణలోకి తీసుకుంటే కులగణన కోసం ప్రత్యేకంగా మరోసారి కార్యక్రమం చేపట్టాల్సిన అవసరం ఉండదనేది సమర్థించే వారి భావన. అయితే సర్వేకు వెళ్లే వారికి కులాలకు సంబంధించిన అవగాహన కల్పించాల్సి ఉంటుందని చెబుతున్నారు. బీహార్ తాజా కులగణన ప్రకారం ఆ రాష్ట్ర జనాభా 13 కోట్లు. ఇందులో ఇతర వెనుకబడిన కులాల వారు అంటే ఓబీసీలు 27.12%, అత్యంత వెనుకబడిన వర్గాల వారంటే ఈబీసీలు 36.01%, షెడ్యూల్ కులాల వారు 19.65%, షెడ్యూల్ తెగల వారు 1.68%గా ఉన్నారు. జనాభాలో అగ్రవర్ణాలుగా చెప్పే వారి సంఖ్య 15.52%గా ఉంది. ఓబీసీలు 27.12%, ఈబీసీలు 36.01% కలుపుకొని బీసీలు 63.13% మంది ఉన్నారు. దేశంలో అసలు ఏం కులం వాళ్ళు ఎంతమంది ఉన్నారు, అందులో డబ్బులున్న వాళ్ళు ఎందరు, పేదలు ఎందరు అనేది లెక్క పెట్టాలని ప్రతిపక్షాలు కోరడం, అది సాధ్యం కాదని కేంద్రంలోని బీజేపీ చెప్పడం, ఇలా కొన్నేళ్లుగా నలుగుతున్న వ్యవహారంలో బీహార్ పరిణామం పెద్ద మలుపు. ప్రతి 10 ఏళ్లకొకసారి టంచనుగా జరిగిపోయే జనాభా లెక్కలు కూడా ఈసారి ఇంత ఆలస్యం కావడానికి అది కూడా ఒక కారణమని అంటున్నారు. 2021లో జనాభా లెక్కలు కోవిడ్ కారణంగా ఆగిపోయాయి. కోవిడ్ తగ్గినా జనాభా లెక్కలు మాత్రం మొదలు కాలేదు. ఈసారి జనాభా లెక్కలంటూ చేస్తే కులాల లెక్కలు తీయాలని పార్టీల డిమాండ్ చేస్తున్నాయి. అది కుదరదంటుంది కేంద్రం.
దీంతో జనగణనకు కూడా ఆలస్యం అవుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. దేశంలో రిజర్వేషన్ల అమలుతో పాటు సంక్షేమ పథకాల అమల్లో కులానిది కీలక పాత్ర. కులం ఆధారంగానే అధికారంలో ఉన్న పార్టీలు సంక్షేమ పథకాలను అమలు చేస్తుంటాయి. అయితే అన్ని రాజకీయ పార్టీలకు కులాల జనాభా ఖచ్చితంగా తెలియకపోయినప్పటికీ సుమారుగా ఎంత జనాభా ఉన్నారన్న విషయం తెలుసుంటుంది. ఆయా కులాల జనాభా కోసం రాజకీయ పార్టీలు వివిధ సర్వేల ఆధారంగా సేకరించిన డేటాను సంక్షేమ పథకాల అమలు సమయంలో వాడుతున్నారు అనే అభిప్రాయం కూడా ఉంది. తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలకు ముందు ప్రత్యేకంగా సమావేశాలు ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ బీసీ డిక్లరేషన్ ప్రకటించింది. తాము అధికారంలోకి వస్తే బీసీ కులగణన చేపడతామని బీసీ డిక్లరేషన్ సభలో హామీ ఇచ్చింది. చెప్పినట్లుగానే అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి సర్కార్ బీసీ కులగణన చేపడతామని అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టింది. ఇది పార్లమెంటు ఎన్నికల ముందు ఓటర్లను మభ్యపెట్టేది మాత్రమే అంటున్న బీజేపీ, బీఆర్ఎస్లు చట్టం చేయాలి అని కోరుతున్నాయి. 10 ఏళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ కూడా సమగ్ర కుటుంబ సర్వే నిర్వహించి వివరాలను 10 ఏళ్ల పాటు బయటికి పొక్కనివ్వకుండా దాచిపెట్టింది. అయితే సర్వేలోని వివరాల ప్రకారమే తెలంగాణలో వివిధ ప్రజాకక్షక పథకాలు ప్రవేశపెట్టిందని బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని విపక్షంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ విమర్శించింది. ఇప్పుడు కాంగ్రెస్ చట్టబద్ధత అవసరం లేదని చెప్పడంలోని ఆంతర్యాన్ని విపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. ఏది ఏమైనా ప్రభుత్వం బీసీ కులగణన కోసం తీసుకున్న నిర్ణయాన్ని విపక్షాలతో పాటు బీసీ సంఘాలు సైతం స్వాగతిస్తున్నాయి. ఇక అదే సమయంలో చట్టబద్ధత కావాలని అడుగుతున్నాయి. విపక్షాలు, బీసీ సంఘాలు అడుగుతున్న ప్రకారం కాంగ్రెస్ ప్రభుత్వం చట్టబద్ధత కల్పిస్తుందా లేక కులగణన చేపట్టి పథకాలు అమలు చేస్తుందా తెలియాలి అంటే మరింత కాలం వేచి చూడాల్సిందే.